వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. హర్ ఘర్ తిరంగ్ అనే కార్యక్రమానికి ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం మాదారం గ్రామంలోని పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేశారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు తీసుకుంటున్నటువంటి ఆలోచన విధానంతో, ఏదైతే భారతదేశ గౌరవాన్ని చాటి చెప్పే ఆలోచన విధానంతో ప్రతి ఇంటి పైన కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకునేలా ఆలోచన విధానంతో ఈ రోజు మాదార గ్రామంలో కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే స్కూల్ విద్యార్థులతో కూడా దాదాపుగా 50 మీటర్ల పొడవైనటువంటి జాతీయ పతాకాన్ని విద్యార్థుల చేత గ్రామం మొత్తం కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్లి గ్రామ ప్రజలకు తెలిసే విధంగా ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాల గురించి అక్కడ ఊరుకొండ మండల అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజేందర్ గౌడ్ గారు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై. ఈరోజు ఊరుకొండ మండల కేంద్రంలోని మాదారం గ్రామంలో భారత ప్రధానమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మాదారం గ్రామ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొని ఈరోజు పెద్ద సంఖ్యలో విజయవంతం చేయడం జరిగింది. ఈ విజయవంతం చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, నాతోటి సోదరులకు అందరికీ పార్టీ తరఫున ఊరుకొండ మండల బీజేపీ పార్టీ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు అప్పుడు ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన ఈ దేశ భద్రతని, ఈ దేశ యువతని, విద్యార్థులని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ దేశ సమైక్యతని చాటాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశం పట్ల అంకిత భావంతో ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తమ తమ నివాసాలపై దేశ మువ్వెన్నెల జెండాని ఎగరవేయాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. కొన్ని కోట్ల జెండాలని ఆయన వివిధ కాంట్రాక్టుల పద్ధతిలో ఇచ్చేసి జెండాలని తయారు చేపించి మరీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ దానికి అనుగుణంగా తీసుకొని తమ తమ దేశభక్తిని చాటుతూ తమ తమ నివాసాలపై మువ్వెన్నెల జెండాని ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ విద్యార్థులతోటి ఊళ్ళో మువ్వెన్నెల జెండాని ప్రదర్శించి ఈ వీధుల గుండా ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి విశేష స్పందన రావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సందర్భాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ గ్రామ ప్రజలకి, యువకులకి అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఈ దేశం పట్ల ప్రతి ఒక్కరూ అంకిత భావంతో మరియు దేశం పట్ల ప్రేమని కలిగి ఉండాలని చెప్పేసి ఏ సన్నివేశం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కానీ అందరూ కలిసికట్టుగా మతాలకి, కులాలకి అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ దేశ భద్రత కోసం నడుం బిగించి ముందరికి నడవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా 2014 కంటే ముందు ఈ దేశం ఎన్నో విధాలుగా కొట్టుమిట్టాడుతూ అభివృద్ధి లేకుండా మరియు మత కులాలతోటి, అదేవిధంగా పాకిస్తాన్ టెర్రరిస్టులతోటి సతమతమవుతూ ఎప్పుడు ఏదో ఒక కుట్రలో భాగంగా ఈ దేశం అభివృద్ధిలో కావచ్చు మరియు అన్ని విధాలుగా వెనుకబడ ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఆయన అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని విధాలుగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి మున్ముందు కూడా ఒక దేశం, ఒక కుటుంబం భద్రతగా, ఒక కలిసికట్టుగా ఉంటే ఆ కుటుంబం ఎంత ఫైనాన్షియల్గా కావచ్చు, భద్రత పరంగా కావచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, అదేవిధంగా ఈ దేశం మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఒకే తాటిపైన ఒక బలమైన ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్ మాతాకి జై.